హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రెసిపీతో వచ్చాను. అదేంటంటే కొత్త రెసిపీ, రేర్గా చేసుకునే రెసిపీ. నేను ఇప్పుడు తెలంగాణ అంటాను కదా, తెలంగాణలో రేర్గా చేసుకుంటారండి. చాలా వరకు చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం చేసేస్తున్నాను. ఇదేంటో తెలుసా? అరటి కాండము అంటారు, అరటి బోదె అంటారు, స్టెమ్ అంటారు, ఇంకేదేదో భాషలు ఉన్నాయండి, చాలా భాషలు ఉన్నాయి. నేనైతే అరటి బోదె అంటున్నాను. అరటి బోదె కర్రీ. ఇది హెల్త్కి చాలా మంచిదని విన్నానండి. మెయిన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీలో స్టోన్స్, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తింటే చాలా హెల్త్కి చాలా మంచిదని చెప్పేసి విన్నాను. అందుకే చేస్తున్నాను. నేను చేసుకోవడంతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను. ఓకేనా? దీన్ని ఎలా చేయాలో, దీన్ని కట్ చేయడమే కొంచెం కష్టం అంటండి. నేను కూడా కట్ చేయలేదు కదా, చూపిస్తాను కట్ చేసి. దీంట్లో ఇలా ఒక ఏమంటారు, అదేదో వస్తుందని చెప్పారు. ఏంటి, సరిగ్గా చెప్తాను ఉండండి, మర్చిపోయాను నేను కూడా. సరే, దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను. దీన్ని కట్ చేసుకొని డైరెక్ట్ వేసుకోకుండా మజ్జిగలో వేసుకోవాలని చెప్పారు. అందుకే నేను కొంచెం మజ్జిగ పక్కన పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలు ఎలా చేయాలో నేను చూపిస్తానండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. ఓకే, ఇది ఊరికినే వెంటనే నల్లగా అయిపోతుందంట. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి. తీసినప్పుడు చూసారా, ఇంకో ఇదే మెయిన్గా ఇది వస్తుందంట. ఇది వస్తుందని చెప్పేసి చాలామంది చేసుకోరంట. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం తింటున్నాను కదా. ఇలా తీసేస్తే వస్తుందంట. ఓకే, దీన్ని ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దీన్ని ఇలా చూడండి, ఇలా పీస్ వస్తుంది కదా. సారీ, పీచు ఇలా పీచు వస్తుంది చూసారా. దీన్ని ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలన్నీ మధ్యలో వేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కొద్దిసేపు ఉంచినా ఇది ఏమైతే బ్లాక్ అయిపోద్దంటండి. ఇది ఆలు ఫ్రై టైప్లో ఉంటుంది. దీన్ని రకరకాల కాంబినేషన్తో చేసుకుంటారు. చూస్తుందా? ఇదిగోండి, ఇలా తీస్తే వస్తుంది. ఇదిగోండి, చూసారా? అన్ని పీసెస్ ఇలా కట్ చేసేసుకొని మధ్యలో వేసేసుకున్నాం. దీంతో రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు అండి. పచ్చడి చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు. కానీ హెల్త్కి చాలా మంచిది. మనం చేస్తాం కదా, ఆలుగడ్డ టైప్లో ఉంటుందంట. ఇలా తీసేసుకోవాలండి. దీని మెయిన్గా పెద్ద కష్టమేమి కాదు. ఆల్రెడీ దీనికి ఇంకా 2-3 లేయర్స్ ఉంటాయండి. ఆ లేయర్స్ అన్నీ తీసేసే ఇచ్చారు. యాక్చువల్లీ ఇది లేతది ఉన్నట్టుంది. మనం కొనేటప్పుడు 2-3 లేయర్స్ ఉంటాయంటండి. దానికైతే కొంచెం ఈ పీచు లాంటిది ఎక్కువగా వస్తుందంట. మీరు ఎవరైనా తిన్నారా? నాకు తెలిసిన వాళ్ళు, నా ఛానల్ చూసేవాళ్ళు తింటే నాకు చెప్తారా ఎలా ఉంటుందో టేస్ట్? మీరు ఎప్పుడైనా చేసుకుంటే ఏంటో. నేనైతే ఫస్ట్ టైం చేసేస్తున్నాను. దీన్ని పప్పుతో సహా వేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు అంట. ఓకే, నేను చేసి తినేసి టేస్ట్ కూడా మీకు చెప్తాను. ఓకే, ఇవన్నీ కట్ చేద్దాం. ఇలా వస్తుందంట మెయిన్గా. దీని పీచు చూసారా? ఈ పీచు అంతా ఇలా తీసుకొని ఇది డైరెక్ట్ తాలింపులో వేసుకోవచ్చు అంట. లేదంటే మనం కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఉడికించుకొని తాలింపులో వేసుకోవచ్చు. చింతపండు పులుసుతో సహా చేసుకోవచ్చు. తర్వాత మామూలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసి ఫ్రై చేసుకోవచ్చు. ఎలాగైనా ఎవరిష్టం వాళ్ళది కదా. సరే, నేనైతే జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేస్తున్నా ఈరోజు. ఓకే, ఇవన్నీ కట్ చేసి చూపిస్తాం మీకు. ఓకే, మనము పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకొని మజ్జిగలో వేసుకున్నాం చూడండి. ఇదంతా దీన్ని ఏంటంటే మళ్ళీ తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. ఓకే, చిన్న పీసులు కట్ చేసేసుకుందాం. ఇలా పెట్టేసి చూసారా? ఇదిగోండి, ఇంత చిన్న పీసెస్ చేసేసుకొని చూసారా? ఈ పీసెస్లో మధ్యలో వేసేసుకుందాం మళ్ళీ మనం.
చిన్న పీసెస్ అయిపోయాయి కదా, ఇవన్నీ మధ్యలో వేసేసుకుంటాం. ఓకే అండి, మనం కడుక్కోవడం అయిపోయింది. నేను దీన్ని కొంచెం ఉడకబెడతాను. స్టవ్ మీద బాగా నింపులు పెట్టి కొంచెం వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి ఉడకబెడతాను కొద్దిగా. దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి పీసెస్ని ఉడకబెడతాను. కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. వేసి ముక్కల్ని కొంచెం ఉడకబెట్టేసుకుందాం. ఇదిగండి మజ్జిగలో పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, దీంట్లో పీచు ఏమీ లేదు, కొద్దిగా ఉందా లేదనుకుంటా, తీసేసాం కదా. ఓకే చూడండి, ఈ ముక్కల్ని నేను మజ్జిగలో వేసేసుకుంటున్నాను. మజ్జిగలో నుంచి వాటర్లో వేసేస్తున్నాను. ఇది కొంచెం ఉడకబెట్టేసుకుందాం. ఓకే, దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఈలోపు మనకు తాలింపు కావాల్సినవన్నీ చూసేసుకుందాం అండి. ఓకే, చూడండి, నేను ఇవి ఉడికిపోయాయి కదా, దీన్ని దించేసుకొని వంచేసుకుందాము వాటరు. ఓకే, వాటర్ వంచుకుందాము. ఓకే అండి, ఓకే దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని చూడండి, ఇదిగోండి మంచిగా ఉడికిపోయాయి. జస్ట్ ఒక 5 మినిట్సే పెట్టానండి, ఫాస్ట్గా ఉడికాయి. డైరెక్ట్గా అలా కూడా ఉడికించుకోవచ్చేమో, నాకు ఐడియా లేదు కదా, నేను చూశాను ఇలాగే. ఓకే, దీన్ని తీసి సైడ్కి పెట్టేసుకొని ఎప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఫ్రై కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది. నేనైతే దీంతో ఒక 2 స్పూన్స్ వేసాను. దీంట్లో తాలింపు గింజలు వేసేసుకుందామండి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. ఎండుమిరపకాయలు తాలింపులో కోసమే. ఎండుమిరపకాయలు వేసేసుకున్నాము, దూరంగా ఉండు. నెక్స్ట్ కరివేపాకు, ఓకే అండి, కరివేపాకు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి మిక్సింగ్ చేసుకున్నాము.
కొంచెం ఇది ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం. కొంచెం మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకుందాం. ఓకే, కొంచెం నలగొట్టుకున్న వెల్లుల్లి వేసేద్దాం. కొద్దిగా నలగొట్టాను. కొంచెం పసుపు ఆల్రెడీ వేసాం, కానీ కొంచెం లైట్గా వేసేస్తున్నాను తాలింపులో వేయాలని. అందులో వేసేసాం కదా. సరే, దీన్ని ఫ్రై అండి ఇది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ అరటికాయది ఇది వేసేసుకుందాం. ఇదిగో ముక్కలు వేసేస్తాం. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది. తినడానికి ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఓకే, చూడండి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. అయిపోతుంది మన కర్రీ. ఆల్రెడీ ఉడికిన ముక్కలే కాబట్టి జస్ట్ ఉప్పు కారం కోసం నేను సాల్ట్ వేసేస్తాను. ఒక 1 స్పూన్ వేస్తున్నానండి. సారీ, వేసుకుందాం. ఆల్రెడీ ముక్కలకి వేసాను కాబట్టి 1 స్పూన్ వేసేసుకుందాము. ఇది మన ఆలు పీసెస్ లాగా కనిపిస్తున్నాయి. స్మెల్ కూడా అలాగ వస్తుంది. ఓకే, ఫస్ట్ టైం మనం మన కొబ్బరి కాదు, ఇదేంటి, అరటి స్టెమ్. ఓకే, నెక్స్ట్ నేను అరటి పువ్వు కూడా తెచ్చాను, దాన్ని కూడా చేస్తాను. నేను ఇప్పటివరకు అరటి పువ్వు చేయలేదు, అరటికాయ మాత్రం చేసుకున్నాము. కొత్తగా చేద్దామని. ఇదంతా ఆంధ్ర వంటలు కదా, అది కూడా తినేద్దాం ఎలా ఉంటుందో. అరటికాయ బాగుంటుంది, నేను చేసేదాన్ని అప్పుడప్పుడు. ఇది నేను యాక్చువల్లీ నాకు ఈ ఐడియా రాలేదండి. నేను ఎక్కడో యూట్యూబ్లో చూసి గబుక్కుని చేయలేదు. నేను మార్కెట్కి వెళ్తే నాకు ఇవి కనిపించాయి, అరటి పువ్వు ఇది 2 కనిపించింది. అక్కడ వేరే వాళ్ళు తీసుకుంటూ నేను అడిగితే చెప్పారు వాళ్ళు, ఇది బాగుంటుందండి, చెయ్యండి, సూపర్ ఉంటుందండి, ఇది అన్ని రకాలుగా బెటర్ అండి అన్నారు. సరే అని తీసుకొచ్చి ఒక్కసారి నేను గూగుల్లో సెర్చ్ చేశాను దీని గురించి. దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయండి. సరే, మనం కూడా ఎందుకు చేయకూడదు, ఒకసారి తిని ట్రై చేద్దాం, మనం కూడా చేద్దామని నేను చేస్తున్నాను. కొత్త రెసిపీ ఫస్ట్ టైం నేను ఈరోజు 10/10/2020 సందర్భంగా కొత్త రెసిపీ రెడీ చేసేస్తాను. ఓకేనా, చూడండి, నేను అయిపోయాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే అండి, మన బనానా స్టెమ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రై ఎంత బాగుందో. చూడడానికి కూడా చాలా బాగుంది కదా, తినడానికి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇది వేరే బౌల్లోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత అప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. ముందు వేరే బౌల్లోకి తీసుకుందాం. ఓకే, కొత్తిమీర కొంచెం చిన్నగా చేసేసుకొని ఇదిగోండి, మన బనానా స్టెమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూసి నేను ఎలా ఉందో చెప్తాను. సరే, మీరు కూడా తెచ్చుకొని ఒకసారి రెడీ చేసుకోండి. చూడ్డానికి అయితే బాగుందండి, స్మెల్ చూస్తే కూడా టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఓకే, తిన్నాక నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా ఉందో నేను చెప్తాను. ఇప్పుడు తిని చెప్పలేను కదా. ఓకేనా, సరే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది కదా. కొత్త రెసిపీస్ ట్రై చేస్తే పోయేదే ఉంది. ఇది కిడ్నీకి కానీ చాలా మంచిది అంటండి. ఓకేనా, ఓకే అండి, మీరు కూడా రెడీ చేసుకొని తినేసేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే అండి, బాయ్. నా రెసిపీ మీకు నచ్చితే అలాగే రొటీన్గా చెప్పినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు. ఓకేనా అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే.